లీడర్స్ మాత్రమే వేదిక మీదకి రావాలి. ఎంపీపీలు జెడ్పీటీసీలు మీకు అవార్డ్ తో సత్కరిస్తున్నారు సార్. అవార్డ్ ఇది ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ మన హరీష్ రావు గారికి వరించింది. సో బి గివెన్ బై ద నరేష్ కుమార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్ పీపుల్స్ రికార్డ్. Congratulations sir. Now it's time for so volleyball tournament. This is Asia Book of Record. Now volleyball trophy Levin. Volleyball winners రావాలి. So volleyball now winners Vittapalli Warriors. So right a second. I request Arundhati 11 captain. Sir. Right. Sir. Okay sir. Done. మీ దగ్గర ఫోటో తీస్తారు. ఇప్పుడు తీసుకున్న కప్పు తీసుకున్న అందరూ కూడా ఏ కప్పు రెడీగా ఉండాలి. పుల్లూరు విన్నర్స్ ఇచ్చేయండి. కోఆర్డినేట్ చేస్తే కోరుతా ఉన్నా. గౌరవ శాసనసభ్యులు హరీష్ అన్న గారు చేతుల మీదుగా ఘటమల్ల టీం కు 1 lakh క్యాష్ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. కేసీఆర్ గారి బర్త్డే సో కేక్ సో దీక్ష తర్వాత సో మహిళా నాయకురాలు కూడా ఉన్నారు సార్. వాళ్ళతో కూడా ఆశీర్వదించడం కోసం సార్ మహిళా నాయకులు కూడా ఉన్నారు. కంగ్రాచులేషన్స్ ఆఫ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సార్ని ఇన్వైట్ చేయండి. జై తెలంగాణ. సిద్దిపేటకు రైలు వచ్చిందంటే కేసీఆర్ తో అయిందా లేదా? సిద్దిపేటకు గోదావరి జలాలు కాళేశ్వరం జలాలు ఇలా పారుతున్నాయంటే అవి కేసీఆర్ తోనా కాదా? మరి అన్ని ఈ స్టేడియం ఈ ఫ్లడ్ లైట్లతో ఇవాళ మనం ఆడుతున్నామంటే అది కేసీఆర్ కాదా? అరే 15 నెలల మొత్తం సిద్దిపేటలో కాంగ్రెస్ ఓటు చేసిన ఒక్క పని కనబట్ట అదేనా? ఉన్నాయి బంద్ పెట్టిండు. నేను వెటర్నరీ కాలేజ్ తెస్తే దాన్ని కొడంగల్ ఎత్తుకపీకిండు. నేను టూరిజం ప్రాజెక్టు ఆడ శిల్పారామం కడితే దాన్ని బంద్ పెట్టిండు. ఆడ రంగనాయక సాగర్ మీద డెస్టినేషన్ వెడ్డింగ్ సెంటర్ కడితే దాన్ని సగంలోనే ఆపేసిండు. చెడగొట్టుడు ఎత్తుకపోవుడు బంద్ పెట్టుడు తప్ప ఒక్కటన్నా 15 నెలల ఏడాది అర్థమై ఒక్క పని చేసిన ఆడే ఈ సిద్దిపేటలో అంటే దీన్ని బట్టి ఆలోచన చేయండి. తమ్ముడు అన్నట్టు ఇటుక పెట్టలే, ఇటుకని ఏమంటే ఎత్తుకపోయిండు. పెట్టుడు కాదు ఎత్తుకపోయిండు పెట్టదు కాలేజీని కొడంగల్కు. ఇది మనం అర్థం చేసుకోవాలి యువత. ఇవాళ మళ్ళీ మన తెలంగాణకు పూర్వ వైభవం రావాలన్నా, మన సిద్దిపేటకు పూర్వ వైభవం రావాలన్నా మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి. సో ఈరోజు విన్నర్స్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రాక్టీస్ చేయండి. మొన్న మన మహిళలు గర్ల్స్, మన తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ క్రికెట్ లో
అండర్-19 లో వరల్డ్ కప్ లో త్రిష ఎంత అద్భుతంగా ఆడిందో మీకు తెలుసు. భద్రాచలం బిడ్డ పల్లెటూరులో పుట్టి వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రతిభను సాధించింది మన త్రిష. అట్లా మీరు కూడా బాగా ఆడండి. నా కోరిక సిద్దిపేట నుంచి ఈ ఇండియా ప్లేయర్స్ రావాలి, ఇండియా ఆడే ప్లేయర్స్ ఈ మట్టిలో నుంచి రావాలి, ఈ గ్రౌండ్ లో నుంచి రావాలన్నది నా కళ. దానికోసం మీరు అందరూ గట్టిగా కృషి చేయండి. మీకు ఏ సపోర్ట్ కావాలన్నా, ఏ సహకారం కావాలన్నా మీ హరీష్ అన్న మీతో ఉన్నాడని చెప్పి మనం చూస్తూ జై తెలంగాణ.